ప్రస్తుతం నేను కూకట్పల్లిలో ఉన్నటువంటి కేపీహెచ్పిలో ఉన్నాను, పద్మావతి ప్లాజా దగ్గర. ఇటు సంక్రాంతి రద్దీ దృష్ట్యా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని బస్సులు వేసింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వేసింది, అలాగే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అసలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇటు ఆంధ్ర నుంచి కూడా ఏపీఎస్ఆర్టీసీ కూడా ఎంతమందికి బస్సులు వేసింది, ఎన్ని బస్సులు వేసింది, అసలు టికెట్ ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, ఇటు ప్రైవేట్ విషయానికి వస్తే కూడా ప్రైవేట్ బస్సులకి సంబంధించి ఎటు లేదన్నా కూడా టికెట్ ప్రైజెస్ చాలా దారుణంగా పెంచారనే మాట కూడా గట్టిగా వినపడుతుంది. ఎటు లేదన్నా సీట్కి 15,000 ఛార్జ్ చేస్తున్నారని బయటకైతే వచ్చింది. రైట్, ఒకసారి అయితే ఇక్కడ మనం ఒక రౌండ్ అయితే వేసి చూద్దాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏ బస్కి ఎంతెంత ప్రైజెస్ ఉన్నాయి, టీజీఎస్ఆర్టీసీ కానివ్వండి అలాగే ఏపీఎస్ఆర్టీసీ కానివ్వండి, అసలు టికెట్ ప్రైజెస్ కూడా ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్ని బస్సులు వేసారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ట్రాఫిక్ విషయానికి వస్తే కూడా ఎంత మేర క్లియర్ చేస్తున్నారు, ఏ విధంగా వెళ్తున్నారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి, ప్రస్తుతం నేనైతే కేపీహెచ్పి బస్ స్టాండ్ లో ఉన్నాను. సంక్రాంతి రద్దీ దృష్ట్యా అసలు టీజీఎస్ఆర్టీసీ ఎలాంటి ఏర్పాట్లు చేసిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు టీజీఎస్ఆర్టీసీ చీఫ్ పర్సనల్ మేనేజర్ ఉషా ఉన్నారు. ఆవిడని అడిగి అసలు ఏ విధమైన ఏర్పాట్లు చేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. చెప్పండి, అసలు అంటే సంక్రాంతి దృష్టి పెట్టుకొని ఏ విధమైన ఏర్పాట్లు చేశారు, ఎన్ని బస్సెస్ వేశారు? సంక్రాంతి దృష్ట్యా అరౌండ్ అప్రాక్సిమేట్లీ 6,300 odd బస్సెస్ టోటల్ కార్పొరేషన్లో ప్లాన్ చేశారు. నాట్ ఫర్ వన్ డే, ఇట్ ఈస్ ప్లానర్ ఫ్రమ్ 10th to 13th వరకు. దీని దృష్ట్యా ఏంటంటే ఆల్ ద ఆఫీస్ స్టాఫ్ అండ్ ఆఫీసర్స్ ఆఫ్ హెడ్ ఆఫీస్ అండ్ ఫీల్డ్ మేనేజర్స్ అందరినీ డిఫరెంట్ ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్స్కి పూల్ చేయడము. అండ్ ఇవన్నీ ఇంతకు ముందు మాకు కరెంట్ బుకింగ్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే వీ హ్యావ్ మేడ్ ఇట్ మ్యాండేటరీ టు గో ఫర్ ఓపీఆర్ఎస్ ఎట్ ఆల్ ద పాయింట్స్. దానికి ఆ దృష్ట్యా ఐఎమ్ పోస్టెడ్ టు కేపీహెచ్పి. ఈ పాయింట్ నుంచి అరౌండ్ నిన్న 140 బస్సెస్ డిపార్చర్ అయినాయి. టుడే వీ హావ్ ప్లాన్డ్ అరౌండ్ 200 బస్సెస్. టీజీఎస్ఆర్టీసీ is charging 1.5 with approval of the government. We are doing a good service. I request the public to avail the facility in TGSRTC. ఓకే, అంటే రద్దీ దృష్ట్యా కూడా పెట్టుకొని ఇంకొంచెం బస్సులు పెంచాల్సిందే. డెఫినెట్గా మా దగ్గర ఉన్న సర్వీసెస్ అన్ని ఏ డిపోలో కూడా మీకు ఒకటి కూడా స్పేర్గా ఐడిల్గా కనపడదండి. ఆల్ రిసోర్సెస్ ఆర్ పుట్ టు యూస్. కార్పొరేషన్లో ఉన్న బస్సెస్ అన్నిటిని మ్యాన్ పవర్ రిసోర్సే కానివ్వండి, వెహికల్స్నే కానివ్వండి, ఫుల్గా యూటిలైజ్ చేసే ప్రయత్నం చేశాము. ఆ దృష్ట్యానే మేము ఇన్ని బస్సెస్ని పూల్ చేయగలిగినాము. అపార్ట్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ బస్సెస్ యూ కెన్ సీ, ఈరోజు ఒక్కరోజే చూస్తే మా డిప్యూటీ ఆర్ఎం ఆపరేషన్స్ ఇక్కడే ఉన్నారు, ఇందాక చెప్తున్నారు. అరౌండ్ 1000 బస్సెస్ వర్ డిపార్చర్ టు వేరియస్ డెస్టినేషన్ ఫ్రమ్ సిటీ. ఓకే, సో టు క్లియర్ ద ట్రాఫిక్ వీ టుక్ పెయిన్స్ టు క్లియర్ ద ట్రాఫిక్ విత్ ద సిటీ సర్వీసెస్. మన ఎదురుగా ఇప్పుడు మెట్రో డీలక్స్ సర్వీస్ కూడా కనపడుతుంది. వీఆర్ ఆపరేటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్ టు క్లియర్ ద ట్రాఫిక్. ఓకే, అంటే బస్ ఛార్జీలపై ఎంత పర్సెంటేజ్ పెరిగింది? 1.5 అండి. 1.5 అంటే 50%. రూపాయి టికెట్ని ₹1.5 పెట్టి తీసుకెళ్తున్నట్టు. అవునా? రైట్, అయితే ఇప్పుడు ఈ ఆధార్ కార్డు వచ్చిన తర్వాత, అంటే ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఆధార్ కార్డ్ మీద మామూలుగా ట్రావెలింగ్ చేయొచ్చు అని చెప్పేసి అని అన్నారు. సో ఈ ఆధార్ కార్డ్ ఫెసిలిటీ ఊర్లో వెళ్ళే వాళ్ళకి ఏమన్నా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా అసలు? విదిన్ తెలంగాణ మహాలక్ష్మి. ఓకే, సో మహాలక్ష్మి పథకం అనేది మహాలక్ష్మి ఇస్ వ్యాలిడ్ విదిన్ తెలంగాణ. ఓకే, రైట్, విజయవాడ బార్డర్ దాకానే. విజయవాడ బార్డర్ దాకా. ఓకే, లైక్ కోదాడ, సూర్యాపేట, కోదాడ. రైట్, అయితే మరొక విషయానికి వస్తే కనుక ఇటు ప్రైవేట్ బస్సుల విషయానికి వచ్చేసరికి ఛార్జీలు విపరీతంగా పెంచేసామని అన్నారు. సో ఇదేమైనా మీ దృష్టికి వచ్చిందా? మేము కూడా విన్నాం, కానీ అంత మాకు దాని మీద ఏమీ కమెంట్ చేయలేమండి. వి డు నాట్ హావ్ ఆల్ ద డీటెయిల్స్ వి కెనాట్ స్పీక్. ఓకే, రైట్, అంటే ఇప్పటి వరకు రద్దీ చూసుకున్నట్లయితే ఎంత పర్సెంటేజ్ మీకు కనిపించింది ఈ 1-2 డేస్లో కూడా? అంటే రానున్న రోజు భోగి వరకు కూడా ఇదే రద్దీ కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే సంక్రాంతి అనగానే బేసిక్గా మనం చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోతుంది. మొత్తం అంతా, అంటే ఇక్కడి నుంచి ఇటు తెలంగాణ వాళ్ళు కూడా చాలా మంది అటు ఆంధ్రాకి వెళ్ళి కొంచెం ఫెస్టివల్ వైబ్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు ఇంకేమైనా బస్సులు పెంచే అవకాశం ఉంది అంటారు? బస్సులు పెంచడం అంటే ఇవే బస్సెస్ వస్తుంటాయి. మొన్న డిపార్చర్ అయిన బస్సులు ఈ రోజు వస్తే ఈ రోజు డిపార్చర్ అవుతుంటాయి. రిసోర్సెస్ ఎన్ని ఉండాలో అవే ఉంటాయి కాబట్టి వాటినే విల్ ట్రై టు రొటేట్ అండ్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు క్లియర్ ద ట్రాఫిక్. మా ఆపరేషన్స్ ఇదేంటంటే జనరలీ ఈ రోజు నుంచి హాలిడేస్ అంటే కొన్ని స్కూల్స్ ఈ రోజు కూడా ఆపరేట్ అయినాయి కాబట్టి మ్యాక్సిమం ట్రాఫిక్ ఈ రోజు వెళ్ళిపోతుంది. లాంగ్ డిస్టెన్స్
మోస్ట్లీ షార్ట్ డిస్టెన్స్ వాళ్ళు రేపు మధ్యాహ్నం 3 o'clock వరకు ఉండే అవకాశం ఉంది. రైట్, ట్రాఫిక్ విషయానికి వస్తే ఏం చెప్తారు? అంటే ఇంత ట్రాఫిక్లో కూడా వెళ్ళి రావడం కూడా కొంచెం ఇబ్బంది అవుద్ది కదా. డిపార్చర్ అంటే అరైవింగ్ టైం కానీ లేకపోతే డిపార్చర్ టైం కూడా చాలా లేట్ అనేది కూడా ఎక్కువగా ఇట్లాంటి కంప్లైంట్స్ కూడా వస్తూ ఉంటాయి. జామ్స్ కారణంగా వస్తాయండి, బట్ సేఫ్టీ దృష్ట్యా మాత్రం ఇట్ ఇస్ ఐ రిక్వెస్ట్ ద పబ్లిక్ టు ప్రిఫర్ ఆర్టీసీ. సేఫ్గా టైంకి రీచ్ అయ్యే బాధ్యత మా క్రూ చాలా బాగా ఎక్సర్సైజ్ చేస్తారు. విత్ 25 years of experience we can say that. And the passengers are also very patient. నిన్న ఆల్మోస్ట్ 1 hour ఇక్కడ నిజాంబాద్ క్రాస్ రోడ్ దగ్గర జామ్ అయినా కానీ they were very patient waiting here. Right. They had that trust on RTC, so we thank the passengers for that. బస్సెస్ అరేంజ్ చేసినప్పుడు డ్రైవర్ కండక్టర్ డ్యూటీ దిగి మళ్ళీ భోజనానికి వెళ్ళి మళ్ళీ అందుకోలేరేమో అనే ఉద్దేశం మీద మేము స్పాట్లో లంచ్ అరేంజ్మెంట్ కూడా చేసాం ఆన్ 2 days, సో దట్ దే నీ నాట్ టేక్ దట్ ప్రెషర్ ఆఫ్ గోయింగ్ హోమ్, ప్యాకింగ్ దేర్ లంచ్ అండ్ గెటింగ్. మేము అక్కడే స్పాట్లో లంచ్ అరేంజ్ చేసేసాం. దెన్ దే ఆర్ అగైన్ పికింగ్ అప్ ద వెహికల్స్. మీకు ఇంతకుముందు చెప్పినట్టు అదే రిసోర్స్, బట్ వీ హ్యావ్ టు క్యాటర్ టు మోర్ పబ్లిక్ కాబట్టి వి టుక్ ఎవ్రీ కేర్ టు టేక్ కేర్ ఆఫ్ క్రూ ఆల్సో. ఇప్పుడు దారిలో వెళ్ళేటప్పుడు ఎక్కువగా అంటే సీటింగ్ కెపాసిటీ కాకుండా ఇంకొంతమంది ఎక్కువగా ఎక్కించుకొని డ్రైవర్స్ డబ్బులు తీసుకుంటారు. అట్లాంటి వాటికి తోవ కనిపిస్తే అలాంటివి జనరలీ మా వాళ్ళు చేయరండి. ఇట్ ఈస్ ఫ్రాక్షనల్ పాయింట్, చాలా 0.001%, బికాస్ దేర్ జాబ్ దే కెనాట్ కీప్ దేర్ జాబ్ ఎట్ రిస్క్. అవి ఏమన్నా వస్తే విల్ టేక్ యాక్షన్ ఆన్ దాట్. రైట్, థ్యాంక్ యూ మ్యామ్. 3 days నుంచి నిన్న మొన్న ఈరోజు రేపు కూడా ఇదే విధంగా ఉంటుంది. ట్రాఫిక్ జామ్ వల్ల కొద్దిగా లేట్ అవుతుంది, అది ప్యాసింజర్లకు కొద్దిగా ఇన్కన్వీనియన్స్ దానివల్ల అవుతుంది తప్ప బస్సులు మాత్రం లేట్ ఏం రావట్లేదండి, అన్ని టైం మీదే వస్తున్నాయి. టికెట్ ప్రైజెస్ విషయానికి వస్తే ఏం చెప్తారు? టికెట్ ప్రైజెస్ అంటే అది హయ్యర్ అఫీషియల్ తెలుసండి, మాకైతే తెలియదు. ఎందుకంటే మేము ఫీల్డ్లో పనిచేస్తున్నాం కదా, మాకు ఎంత ఉంది ఏం సంగతి అని మాకు తెలియదు. ప్రయాణికులు ఇబ్బందులు అవి ఎలా ఉన్నాయి అంటే అయితే ఎవరికి కార్పొరేషన్ పరంగా అయితే ఎవరికి కూడా ఇబ్బందులు ఎలాంటివి జరగట్లేదు. వాళ్ళకి మేము అనౌన్స్మెంట్ చేసి వాళ్ళ వాళ్ళని ఏ సర్వీస్లో అయితే వెళ్తారో ఆ బస్సులో ఎక్కిస్తున్నాం మేము ఇక్కడ ఉండి. మా స్టాఫ్ కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ, మా హైయర్ అఫీషియల్స్ కూడా వచ్చిండ్రు, ఆర్ఎం గారు, డివిఎం గారు ఎక్సెట్రా, మా డిఎంలు కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు. అందరు కలిసి ప్రయాణికులు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళ గమ్యస్థానంలో చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారండి. అంటే వెయిటింగ్ మ్యాక్స్ ఎంతసేపు ఉండొచ్చు ప్రయాణికులు? అంటే ఇప్పుడు వాళ్ళ బోర్డింగ్ టైం వరకు ఇక్కడికి వస్తున్నారు. వచ్చిన తర్వాత ట్రాఫిక్ జామ్ వల్ల వాళ్ళు కొద్దిగా డిలే అయ్యి 1/2 hour 45 minutes అట్లా లేట్ అవుతుందండి, డిలే అవుతుంది. రైట్, అంటే బస్సులన్నీ కూడా టైం టు టైం వస్తున్నాయి అంటే వెళ్ళినవి కూడా వెళ్ళినవి కూడా అన్ని టైం టు టైం వస్తున్నాయి. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు అయితే లేవండి. ఈసారి అయితే చాలా బాగా ఆపరేషన్ బాగుందండి. టికెట్ ప్రైసెస్ అవి ఎలా ఉన్నాయి? నేను 2 months ముందు బుక్ చేసుకున్నా, సో నార్మల్ ప్రైజే ఉంది. అంటే రద్దీ కూడా ఎక్కువగా ఉన్నట్టుంది కదా, సో ఇక్కడ ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి? ఇప్పుడైతే అరేంజ్మెంట్స్ అయితే బాగున్నాయి, ఎందుకంటే పోలీసులు ఎక్కడికక్కడ అరేంజ్మెంట్ సిట్టింగ్ బాగున్నాయి. నేను ఏలూరు. సర్వీసెస్ హైదరాబాద్ టు విజయవాడ ఎనీవేర్ విత్ నార్మల్ ఫేర్ ఓన్లీ. టీజీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి, ఎలా చేశారు? వీఆర్ నాట్ పర్టైనింగ్ టు టీజీఎస్ఆర్టీసీ, ఐఎమ్ ఫ్రమ్ ఏపీఎస్ఆర్టీసీ, డిపో మేనేజర్ తణుకు. రైట్ సార్, అంటే నేను ఏమంటున్నా ఇక్కడ విషయానికి వస్తే ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఏ విధంగా అంటే బస్సులు అవి ఏర్పాట్లు చేశారు, టికెట్ ప్రైజెస్ అవి విషయానికి వస్తే ఏం చెప్తారు? టికెట్స్ నార్మల్ ఫేర్ అమ్మ. ఆల్రెడీ రిజర్వ్డ్ పాసెంజర్స్ వీఆర్ క్లియరింగ్ అవర్ ట్రాఫిక్ ఓన్లీ. ఎవరైతే రిజర్వ్ చేసుకున్నారో వారిని ఎటువంటి ఇబ్బంది లేకుండా, వారిని ఎటువంటి డిలే లేకుండా వాళ్ళని బోర్డింగ్ చేయిస్తున్నాం. ఎన్ని బస్సులు వేశారు ఇప్పటి వరకు? ఇక్కడ 386 స్పెషల్ సర్వీసెస్ ఆపరేట్ అవుతున్నాయి. అంటే ఎన్ని రోజులు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఎన్ని రోజులు నడపచ్చు ఇలాగా? 12 రేపటి వరకు. మరి వచ్చే వాళ్ళకి 10, 11, 12 అటు నుంచి 15 నుంచి 19 వరకు అటు నుంచి కూడా మేము అరేంజ్ చేస్తాం. నార్మల్ ఫేర్ అమ్మ, నో ఎక్స్ట్రా ఫేర్, నో 1.5 ఫేర్. థ్యాంక్ యూ సార్.